ఇక పటాన్చేరు ఓఆర్ఆర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందజేస్తారు. వేణు, పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసె నందిత ఉదయం ప్రమాదంలో మరణించింది. దానికి సంబంధించి ఏదైతే ప్రమాదానికి కారణమైందో ఆ వాహనం ఇక్కడే ఉంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా క్లూస్ టీమ్ గానీ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడ ప్రమాదం జరిగిన తీరు, ఏ కారణం వల్ల ప్రమాదం జరిగిందనే దాని మీద విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీఓకు సంబంధించిన అధికారులు కూడా ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ కారు దగ్గరికి వచ్చి ఈ ప్రమాదం జరిగిన తీరు గురించి కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఈ ప్రమాదానికి వాళ్ళ శాఖ పరంగా కూడా ఎందుకు ఆ ప్రమాదం జరిగిందనే విషయాన్ని కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళు అధికారులకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ప్రమాదానికి కారణం ఏంది, అతివేగమా, ఇతర ఏ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది, ప్రమాద తీవ్రత ఎంత, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన ఎలాంటి వల్ల ప్రమాదం జరిగిందనే విషయాలపై వాళ్ళు చేస్తున్నారు. ఆర్టీఓ అధికారులు ఇక్కడ దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆర్టీఓ విజయరామారావు గారు. సార్, ఈ ప్రమాదాన్ని మీరు చూశారు కదా, ఏది అసలు మీరు ప్రాథమికంగా ఏ అంచనాకు వచ్చారు? ఈరోజు మాకు తెలియగానే పోలీసు వారు, కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఆర్టీఐ పటాన్చెరు నుంచి మా డిటిసి సంగారెడ్డి రమణ సార్గా అందరం కలిసి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము, స్పాట్ చేశాము, తర్వాత వెహికల్ కూడా ఇన్స్పెక్షన్ చేశాము. ఈ ప్రైమరీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఈ ఫర్దర్ దాన్ని అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది ఎందువల్ల జరిగింది అని చెప్పేసి మేము రిపోర్ట్ తయారు చేసి పై ఆఫీసర్కి ఇచ్చి తర్వాత మేము ప్రెస్ రిలీజ్ చేయగలుగుతాం. అంటే మీరు ప్రమాదం జరిగిన కారును ప్రత్యక్షంగా చూశారు కదా, అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ లో కానీ మీరు శాఖాపరంగా ఎలాంటి దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనా? దాని గురించి మేము ప్రైమరీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. దాని రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మీకు ప్రెస్ రిలీజ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మామూలుగా మీరు రవాణా శాఖ పరంగా కూడా అతివేగం వద్దు అని చెప్తూ ఉంటారు, అదేవిధంగా రకరకాలుగా హైవే లాంటి ఓఆర్ఆర్ లాంటి వాటి మీద కూడా అందరికీ చెప్తుంటారు. కానీ ఈ పరిస్థితి ఎందుకు మీరు ప్రజలకి అక్కడ ఏదైతే స్పీడ్ వద్దో ఆ స్పీడ్ లిమిట్ లోనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు, డ్రైవర్ గారు అదే స్పీడ్ లిమిట్ లో ఉన్నారు. కాబట్టి మేము ఆ రిపోర్ట్ అంతా తయారు చేసిన తర్వాత మేము ప్రెస్ రిలీజ్ చేస్తాం. అప్పుడు మీకు క్షుణ్ణంగా ఇంకా వివరాలన్నీ క్షుణ్ణంగా వస్తాయి. అంటే ఇది డైరెక్ట్ వెహికల్ రివర్ ఢీ కొట్టిందా లేకుంటే వేరే? ఇంకా తెలియదు. ఎందుకనంటే మనము ఆ ఇన్స్పెక్షన్ లోపల మనకు అక్కడ ఏం జరిగిందో మొత్తం బయటపడతాయి. అప్పుడు మనము క్లియర్గా చెప్పగలుగుతాం. మీరు ఎప్పటి వరకు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎప్పటి వరకు వీడియో వివరాలు చెప్పే అవకాశం? ఎప్పటి వరకు అనంటే ఇప్పుడు మా జాయింట్ కమిటీ కూర్చున్న తర్వాత మా డిటీసీ గారు ఉంటారు, అందులో అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు, అందరం కలిసి రిపోర్ట్ తయారు చేసి యాజ్ పాసిబుల్ తొందరగానే ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి మేము తొందరగానే ఇవ్వగలుగుతాం. తొందరగానే విచారణ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా త్వరలో తెలుస్తాయి. మేము శాఖాపరంగా దీనికి సంబంధించిన అన్ని రకాల దర్యాప్తు చేస్తున్నాము. పోలీసులతో కూడా మేము కోఆర్డినేషన్లో వెళ్తున్నామని చెప్పి రవాణా ఆర్టీఓ శాఖ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు కూడా స్పాట్లోకి వచ్చి వాళ్ళ శాఖాపరంగా ఎలాంటి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ కారణం వల్ల ప్రమాదం జరిగింది దాని మీద విచారణ చేస్తున్నారు. వాళ్ళు ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. అయితే అది పోలీస్ అధికారులతోని తర్వాత దానికి సంబంధించిన క్రూజ్ టీంతోని జాయింట్ గా కూర్చున్న తర్వాతనే వివరాలు కూడా చెప్తామని రవాణా శాఖ సంబంధించిన అధికారులు ఆర్టీఓ కూడా చెప్పే పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూస్తున్నది ఇదే కారు. ఈ